హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, అలాగే అక్షయ తృతీయ రోజున మనం పెట్టుకోవాల్సిన ఈ అక్షయ పాత్ర గురించి అయితే తెలుసుకుందామండి. అలాగే అక్షయ తృతీయ రోజు కొత్తగా ఈ అక్షయ పాత్ర పెట్టుకున్న వాళ్ళు తిరిగి ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి, ఎప్పుడు తీసేయవచ్చు అనే దాని గురించి కూడా షేర్ చేస్తానండి. ముందుగా అక్షయ పాత్ర కోసం మనం ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తారీఖున అయితే వచ్చిందండి. అయితే ఈ రోజు పూజలో ముఖ్యంగా పెట్టుకోవాల్సిందేనండి ఈ అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర కోసం కొత్తగా కుండని కొనే వాళ్ళైతే మనము పూజ గదిలో పెట్టుకుంటున్నామా లేదా బీరువాలో పెట్టుకుంటున్నామా అనే స్థలాన్ని బట్టి మనము కుండ సైజ్ అయితే తెచ్చుకోవాలండి. అలాగే కుండని మనం కొత్తగా ఇంటికి కొనుక్కొని తెచ్చేటప్పుడు దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి. ఒక కుండని మాత్రమే కాకుండా ఇలా పైన ప్రమిదలాగా లేదా ఒక మూతలాగైనా కూడా మనం ఉపయోగించుకునేటట్లుగా ఒక పాత్రను అయితే తెచ్చి పెట్టుకోవాలండి. ఆ తరువాత ముఖ్యంగా ఈ అక్షయ పాత్రలో వేయాల్సిన వస్తువుల్లో కొన్ని మంగళకరమైన వస్తువులు అయితే ఉంటాయండి. వాటిలో చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు, వెండి పూలు, అలాగే బంగారు నాణెము. మీ దగ్గర వెండి లేదా గోల్డ్ కాయిన్స్ ఉన్నా కూడా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే చిల్లర నాణ్యాలు, అలాగే ఇవన్నీ వేసి పెట్టుకోవటానికి మన దగ్గర ఉన్న పసుపు లేదా గ్రీన్ కలర్ లేదా రెడ్ కలర్ క్లాత్ అయినా కూడా మనం తీసుకొచ్చుకోవచ్చండి. అలాగే ఈ అక్షయ పాత్రలో వేయడానికి ముఖ్యంగా రాళ్ళ ఉప్పు అయితే కావాలండి. తర్వాత మన ఇంట్లో అన్నానికి ఎప్పుడు లోటు ఉండకూడదని మనం ఈ అక్షయ పాత్రలో బియ్యం అయితే వేసుకుంటాము. ముందుగా అయితే అక్షయ పాత్రను రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకోవడం కోసం మనము కొత్తగా ఉన్న పసుపు కుంకుమలనే వాడుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకొని దాంట్లో జవాదు పౌడరు ఇలా రోజ్ వాటర్ తో కలుపుకోవాలండి. కలుపుకొని మన అక్షయ పాత్రని ఇలా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత, అంటే ముందు రోజు నైట్ అంతా నీళ్ళలో నానపెట్టేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా పసుపు అంతా రాసి దాని మీద శ్రీం అనే అక్షరాన్ని అయితే రాసుకోవాలి. ఖచ్చితంగా శ్రీం అనే అక్షరాన్ని రాసుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్లే కాదండి, మీ మనసుకు నచ్చినట్లుగా కూడా మనము ఈ అక్షయ పాత్రని డిజైన్ చేసుకొని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వాళ్ళు బంగారం కన్నా విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయండి. అవన్నీ నేను ముందు వీడియోలో షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. శ్రీం అని రాసిన తర్వాత ఈ అక్షయ పాత్రకు చుట్టూరు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ అక్షయ పాత్రను పసుపు, కుంకుమ, గంధం, విభూతితో అయితే అలంకరించుకోవచ్చు. తర్వాత ఈ అక్షయ పాత్రలో వేయటానికి ఏదైనా మనకి నచ్చిన క్లాత్, అంటే ఎల్లో కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ తీసుకోవాలి. ఇందులో ముందుగా పసుపు కుంకుమ అయితే క్లాత్ పెట్టుకోవాలండి. తర్వాత మంగళకరమైన వస్తువుల్లో లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, బంగారం, వెండి కాయిన్స్ ఉంటే వెండి కాయిన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకొని ఫోల్డ్ అయితే చేసి పెట్టుకోవాలి. ముందుగా ఈ అక్షయ పాత్రలో సగానికి పైగా కానీ రాళ్ళ ఉప్పునైతే వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పును వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి. అలాగే ఈ ఫోల్డ్ చేసిన క్లాత్ లో కొంచెం బియ్యం కూడా వేసుకోవాలండి. అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. కొంచెం బియ్యం కూడా వేసుకొని మనము ఇలా ఫోల్డ్ చేసుకొని అక్షయ పాత్రలో పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర ఎన్ని చిల్లర కాయిన్స్ ఉంటాయి, అంటే 1 రూపీ కానీ 5 రూపీస్ కానీ 2 రూపీస్ కానీ ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ అయితే వేసుకొని పైన క్యాష్ అయితే పెట్టుకోవాలండి. 10 రూపీస్ కానీ 20 కానీ ఏదైనా పెట్టుకోవాలి. తర్వాత మనము అక్షయ పాత్ర మీద మూత అయితే కంపల్సరీ పెట్టాలండి. ఆ మూత కోసం ఒక ప్రమిద తెచ్చుకున్నాను కదా, ఆ ప్రమిదని మనం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ప్రమిద అయినా కానీ లేదా ఏదైనా ప్లేట్ అయినా కానీ మనము ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ రోజు అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ అక్షయ పాత్ర ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. మినిమం 1 ఇయర్ అయినా ఉంచుకోవచ్చు. లేదండి 1 ఇయర్ ఉంచుకోలేం అనుకున్న వాళ్ళు 9 నెలలైనా పెట్టుకోవచ్చు. అది కుదరని వాళ్ళు 6 మంత్స్ అయినా ఉంచుకోవచ్చు అండి. అది కూడా చేయలేని వాళ్ళు 1 నెల కానీ లేదా ఈ అక్షయ తృతీయ నుంచి 3 రోజులైనా కూడా మనము పూజ గదిలో కానీ లేదా బీరువాలో కానీ ఈ అక్షయ పాత్ర అయితే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున కుబేర లక్ష్మి పూజలో ఈ అక్షయ పాత్రను అయితే ఉపయోగిస్తారండి. అమ్మవారి ముందు ఈ అక్షయ పాత్రని కుబేర కుంచాన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారు. కుబేర కుంచం లేదా ధనలక్ష్మి కుంచం ఎలా పెట్టాలనే దాని గురించి నేను ముందు వీడియోలో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.
తర్వాత ఈ అక్షయ పాత్రను పువ్వులతో అయితే అలంకరించుకొని అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో అక్షయ తృతీయ రోజున పూజ ఎలా చేసుకోవాలనే దాని గురించి షేర్ చేస్తానండి. మీరు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.